సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. సో లేట్ ఎందుకంటే చూసారు కదా, ఫుల్లీ ల్యాగ్ అవుతుంది. సో దానివల్ల అయితే ఫుల్లీ లేట్ అయింది. ఏం చేస్తాను చెప్పండి, ల్యాగ్ మనం అయితే ఆపలేం. అండ్ ఈ క్యాట్స్ వల్లే ఎక్కువ ల్యాగ్ అవుతుంది. 10 స్పాన్ అయ్యాయి అబ్బా. ఇక్కడ ఆ చెట్టుని చూడండి, కట్ చేసింది. 10 స్పాన్ అయ్యాయి. ఇంకా నాకు ఫుల్ ల్యాగ్. ఇంకేం చేస్తాం చెప్పండి. అండ్ మీకు ఈరోజు అయితే వీడియోలో ఒకటి చెప్పాలి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో చెప్పాలన్నా కదా, నేను మైనింగ్ కోసం అని చెప్పేసి స్ట్రిప్ మైనింగ్ కోసం ఇక్కడ కింద ఇంకా మైనింగ్ అవ్వదు. ఐ నో దట్. ఎందుకంటే ఇంకా మైనింగ్కి వెళ్తే నాకు తెలిసిపోతుంది ఏమవుతుందో. చూపిస్తున్నానండి. దీంతో తీయాలి కాదు, దీంతోనే. అండ్ ఈ ల్యాగ్ రంబోలో అవుతుంది చూసారు కదా. ఏంటికేసి ఈ ల్యాగ్ తెలియగలుగుతా. అండ్ ఇక్కడ గోళం అయితే ఇంకెక్కడే ఉన్నాడు, బారగోళం. అండ్ ఈ కారుడైతే ఇంకా అలా ఉంచలేను ఆయన. అండ్ అలా కిందకి వెళ్ళిపోయాక ఈ మైనింగ్ తెలిసిందే కదా, సిల్వర్ ఫిష్లు అయితే స్పాన్ అవుతుంది. అండ్ అవి పైకి కూడా వచ్చాయి. నిజం చెప్పాలంటే కింద గోళం మోయే అయ్యాడు. అండ్ ఆల్రెడీ ఒక 50 days సర్వైవ్ అయ్యాం. సారీ, ఇంకో జస్ట్ ఒక 50 days కూడా కాదు. ఆ డోర్ ఓపెన్ చేస్తే కూడా భయం వేసి స్పైడర్స్ ఏమైనా లోపలికి వెళ్తాయని. అండ్ ఇందాక చెప్పా కదా, TNTలు పెట్టి స్ట్రిప్ మైనింగ్ చేద్దామని ఎక్కడో చోట. దానికోసం అయితే రిసోర్సెస్ అయితే ఎంత కష్టపడ్డానంటే లిటరల్గా ఆల్మోస్ట్ చచ్చిపోయాను. అండ్ ఇది గన్ పౌడర్ వచ్చింది. ఒక్కొక్క దాంట్లో 1 డ్రాప్ అవుతుంది, ఒక దాంట్లో ఏం డ్రాప్ అవ్వట్లేదు గన్ పౌడర్ అలా. అండ్ ఈ శాండ్ కూడా అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అయితే వెళ్ళా. అంటే నేను నా షీల్డ్ డ్యూరబిలిటీ చూసుకోలేదు. అంటే ఈ షీల్డ్ కాదు, లైక్ ఇంకో షీల్డ్. అండ్ మన హెల్మెట్ కూడా అయిపోతుంది. డ్యూరబిలిటీ చూసుకోకుండా నేనేం చేసా, వెళ్ళిపోయి కీప్ ఇన్వెంటరీ ఆన్లో ఉంది. ఇంకెళ్ళి సర్లే ఇంకా చచ్చినా కూడా పెద్ద ఏమి ఉండదు అని వెళ్తే ఇంకా ముందో క్రీపర్, వెనకలో స్కెలిటన్, టైం నైట్, ముందు డెజర్ట్ టెంపుల్. నేను ఆ లొకేషన్ కూడా ఏం మార్క్ చేసుకోలే. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. అండ్ ఈరోజు అయితే నేను కౌ ఫార్మ్ పెడదాం అనుకున్నా. సో దానికి మనము కౌస్ ఎత్తుక్కోవాలి. అండ్ బిల్డింగ్ అదంతా అయితే మనం చూసుకుందాం. ఎవరకాలి. అండ్ ఈ కౌ ఫార్మ్ చేస్తే అయిపోదు, మనకి వీట్ కూడా కావాలి. దానికి రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే మనకి పోలార్ వేరు. కాకపోతే ఇంకా లేట్ అయింది ఏంటంటే కౌస్ ఒక్కటే లేటు. ఇంకా అన్నీ ఓకేలేనే ఉన్నాయి. ఏంటి అదేం చేయట్లేదు. సర్లే, మరి ఈ రెడ్ కలర్లో ఎందుకుండే. నాకు ర్యాబిట్స్ అంటే ఇష్టం అబ్బా, కానీ వెళ్ళిపోతున్నాయి ఎందుకో. దానికి నాకు సంబంధం లేదా. అండ్ ఇందాక అక్కడ ఒక కౌ చూసా. అండ్ అది కరెక్ట్ సరిపోయేది రెండు. ఇక్కడ లీడ్స్ వస్తారు ఆగండి. కౌ ఫామ్ పెడదాం అనుకున్నాం కదా, దానికి లీడ్స్ వచ్చి ఇంక మన ఇంటి దగ్గర కట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా అయిపోద్ది కౌ ఫామ్. అండ్ మీకు చెప్పానో లేదో అండి, అది క్యారెటే కదా. వీడు వీటే ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు అబ్బా. ఇందులో అన్ని క్యారెట్లు వేసాను. వీడు ఎంత చెప్పినా అన్నాడు, మనకెట్లే. కానీ హేబేల్ కూడా ఉంది కావాలంటే వీటి కోసం అయినా వాళ్ళకి కావాలి. అండ్ ఇక్కడ గుర్తుందో లేదో, ఇక్కడ ఒక నెదర్ పోర్టల్ ఉండాలి, తీసా. అది పనిచేయట్లేదబ్బా. అంటే ఇక్కడ వెళ్ళడం బాగానే వెళ్తుంది, స్పాన్ ఒక చోట అవుతుంది. కాకపోతే ఇంకా బయటకు వచ్చేసరికి నేను ఎక్కడో స్పాన్ అవుతున్నా. ఎక్కడో మొన్న ఒకసారి స్పాన్ అయ్యా నైట్, అప్పుడే అక్కడెక్కడో స్పాన్ అయ్యా. ఇంకా ఫుల్ చిరాకు వచ్చింది, తీసా. ఇంకా క్రియేటివ్ యూస్ చేసే తీసా. అరే ఒబ్సిడియన్ నేను తేలిగడుగుతా. దీంతో ఎవడైనా ఒబ్సిడియన్ చేస్తాడా, తేలిగడుగుతా. ఇదే అడుగుతున్నారు నన్ను. అన్న ఐరన్ పికాక్స్ చేయొచ్చు కదా అని. ఏంటి చేసి మీరు
సర్లేండి, మనకు 2 కావాలి. అండ్ కాబుల్ స్టోన్ బిల్డ్ తర్వాత చేద్దాం. ముందు అట్లా రెండింటిని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, లోపల పెట్టేసుకుంటే బాగుంటుంది. నాకు బయట అంత ఫుల్ అనుమానమే, ఎందుకంటే ఇంకా సిల్వర్ ఫిష్ స్పాన్ అయ్యాక నాకు ఫుల్ మూడు పోయింది, గేమ్ ల్యాగ్. ఇంకా మీరు చూసుకోవాలి ఎంత గట్టిగా కొట్టాను, అంత కోపం వచ్చింది కేసు నాకు. అండ్ ఇక్కడ ఇల్లు ఎక్కడ ఇల్లు అంటేనా అటు అనుకుంటా, అది ఇటున్నారు. ఎంత కోపం వచ్చిందంటే మీరు వెళ్ళిపోలేరమ్మా. రండి ఇద్దర్రా, బడిగా ఇటు రండి, రండి నాతో రండి. అండ్ వస్తున్నారు కదా, తెగిపోతే తెలిసిపోద్ది గేస్. నైట్ అయిపోతుంది, రావాలమ్మా రావాలి, రావాలి రండి రా, ఎందుకు రావట్లేదు? అండ్ వీళ్ళు ఎక్కడ పడిపోకుండా చూసుకోవాలి, అదేదా మాట. హేబెల్స్ వీళ్ళు తినేది అదే కదా. నైట్ అయిపోతుంది, మన పని అయిపోయినట్టే. కాకపోతే ఇప్పుడు హేబెల్ తీసుకున్నా కూడా మనం క్రాఫ్టింగ్ టేబుల్ వస్తుందా? రావాలమ్మా రావాలి, రండి రండి రండి, వస్తారులేండి ఎలాగైనా. ఇది ఎక్కేకి వస్తున్నారు కదా, వస్తారు. ఆడు ఇరుక్కుపోయాడు చీర, ఇది ఎక్కింది కదా, నీకేమైందిరా మళ్ళీ? రండి రండి రండి, వెళ్ళిపోవాలి గేసి మనం ఫాస్ట్గా. ఈ పిల్లేంటి గైస్ నాతో ఇంటికి వస్తాయేంటి? ఆయన 3 కాదు 4 వచ్చాయి, అదైతే 4 తెచ్చుకోవాల్సిందే. అబ్బా అందరు రండిరా, అరే మీ ఇద్దరు రమ్మన్నది, రండి 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 రా రండి, అందరు రండి, నాకు అందరు కావాలి. దా ఇది ఎందుకే రింగర్స్ ఆడుకోండి. ఇద్దరిని కట్టేసి మీరు అందరూ అక్కడ ఉంటే ఇంకొక 2 ఆగండమ్మా, మీరిద్దరు కుట్టాలి మరి, ఉంటే చాలు. అడే ఇంకోటి రా, ఎవడు బయటికి వెళ్ళిపోతానే నేను ఇంత త్యాగం చేసి. అండ్ ఇంకొన్ని కూడా చేయాలంటే ఒక స్కెలిటన్ నా బోట్లోకి ఎక్కించాను, దానికంటే ముందు బెలిస్ట్ ఫారమే పనుకోరా. థర్మాన్స్టోస్ ట్రైడెంట్ పట్టుకొని పైకి వచ్చాడు వేసాడు, అయిపోయాడు నా చేతిలో. ఇప్పుడు ఆడికి చూపించే చొక్కలు ఎలా ఉంటాయంటే అరుణాక ట్రైడెంట్ కావాలి. ఏరా పడ్డాడు, డ్రాప్ అవ్వలేదే. ట్రైడెంట్ పట్టుకున్నాడు వచ్చాడు, అసలు దేనికి లూటింగ్ తిరిగిందమ్మా వచ్చి, నేను ఇప్పుడైనా వచ్చేయాల్సింది. పరువు పోతుంది అసలు ఈ మధ్య ఎందుకో. అరే లెక్కరాటు ఆడి వల్ల నీ వల్లే చేయాల్సి వస్తుంది అసలు. అరే నువ్వు రారా, నీతో పని ఇందిరా నీది, ఇందిరా నీతో నాకు దా. అరే మెల్ల నడుస్తున్నాడు దా. అరే ఇటువైపు కూడా తీయాలరా, తెలియగడుగుతా దా. దారా అసలు మీ వల్ల మొత్తం తీసేయాల్సి వస్తుంది అసలు.
ఇది ఇంత పెద్ద పర్లేదు. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. చీజ్ కోపం తెప్పిస్తున్నాడు కదా. చంపేస్తా చంపేస్తా. దానికన్నా ముందు నాకు ఇప్పుడు ఓకే డోర్ క్లోజ్ చేసి నాకు అది అలవాటు అయిపోయింది. మీరు లెగ్ అంటారా ఈ అడ్డంగా నుంచి చూపుతారండి బర్రపిల్ల కానీ. ఇలా మళ్ళీ కట్టుతున్నా. మళ్ళీ నాకు ఇదంతా కావాలి. నువ్వు కూడా వచ్చాయి. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్, స్టోన్ కట్ ఎప్పుడు యూజ్ చేయలేదు కదా. స్టోన్ని కట్ చేసి ఇందులో పెట్టేసి ఇది కావాలి. స్టోన్స్ 2 3 4 సరిపోతే చాలండి. 4 3 5 కావాలి. ఇంకొకటి నేనేదో అనుకున్నా, అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇదంతా తీసా గైస్. ఉంచుకో పానీగా. అండ్ ఇల్లు నాకు ఎంత చిరొక్క తెప్పిస్తుందంటే అట్లానే ఉంటుంది. మరి అలానే ఉంటుంది. నేను ఒక్కసారి తీయాలి గైస్. ఇల్లు వదలాలి. పాలకు సక్కలు అండ్ ఎక్స్పీ ఇంకా పోవాలి. సరే మన ఎక్స్పీ గురించి అందులో ఉంది. అండ్ దాన్ని నేను ఇక్కడ చేస్తా. ఏం లేదు. 1 2 3 4 కింద ఒకటి షవల్ వేసి ఇంకో కూడా షవల్ వేసి అండ్ సరే తీసాం కదా. డర్ట్ ఏదో దీంతో అప్పుడే పర్లేదా అండి. డర్ట్ ఇదంతా ప్లాన్ ప్రకారంగా అయితే జరుగుతుంది. యా కరెక్టే. అండ్ ఇక్కడైతే వాటర్ వస్తుంది. అండ్ ఏదో చేద్దాం అనుకున్నా గైస్, అదేమో అవ్వట్లేదు. దా అంటే ఇక్కడ వాటర్ పోస్తుంది అనుకోండి. ఎంత ఉంటుంది 2 బ్లాక్స్ హైట్ కదా. ఇప్పుడు స్టేర్స్ 1 అంతే అండ్ 2. దీంతో వచ్చేసి నార్మల్గా ఇక్కడే 1 అండ్ 1 అండ్ 1 అండ్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోద్ది. అంటే ఇలా వచ్చేయచ్చు. హాపర్ కావాలేమో గైస్. ఏమో నాకు తెలీదు. మోస్ట్లీ అయితే ఇలానే అనుకున్నా. అండ్ అక్కడ వచ్చేసి అక్కడ వాటర్ ఇలా తేల్చినప్పుడు పెట్టచ్చు. సో అది నేను అనుకుంది. అండ్ ఇది తీసేటప్పుడు దీన్ని బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. నేను బ్రేక్ చేస్తాను. నా బబుల్స్ అయిపోతున్నాయి. ఓయ్ అండ్ ఇంకా ఐ నెవర్ డూ లైక్ దట్ గైస్. ఇప్పుడు వచ్చేసి ఒక్క ఎంత క్యూట్గా ఉన్నారా. నిజంగానే క్యూట్గా ఉన్నాడు. స్కెలిటన్ కూడా కూర్చున్నాడు. అమేజింగ్. ఒక్క ఆవురా ఒక్క ఆవు. అందరు వదిలేసారా? అందరు వదిలేసారు. 3 4 లోపల రాకండి. రారా బర్రే. ఇన్ని తోయాలి గైస్. అంటే ఎక్కువ దూరం వెళ్తే ఇది అర్రగడి గైస్ ఊడిపోయింది. ఎవడో ఒకటి వెళ్ళండి. ఎల్లురా వెళ్ళిపో. నువ్వు వచ్చాయమ్మా. నువ్వు ఇక్కడే అమ్మా. నువ్వు కూడా వచ్చేయాలమ్మా. నువ్వు కూడా అక్కడ ఉన్నా. ఏ ఉండండిరా.
అంతే అట్లానే ఉండండి. నువ్వురా దాంతో ఉంటావు వాళ్ళతో. అరే వాళ్ళతో నంచుతా రారా నాయన. నా రస్సామే మంగరస్సామే రా రస్సామే నీకు దండం పెడతా రస్సామే. అరే నాకు తగులుతుందిరా నీ వల్ల రారా. నీకు నా మీద నీకు నమ్మకం నీ మీద నాకు నమ్మకం లేదా? వస్తున్నావు కదా దారా నేను తోసుకెళ్ళాను. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఇటు దా దా దా. అరే రారా నా సామే. అరే బంగారు సామే ఇటు రారా. ఇది ఎందుకు దీను వీడికి వీట్ కావాలి కదా. వీటి ఎక్కడ పడితే ఇట్రా ఇటు ఇట్రా 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 నిన్నేమో నేను వచ్చా చూడు. నాది బుద్ధి తక్కువ. ఏందిరా నీతో రే వదిలేరా నన్ను. అండ్ ఇది గేస్ నాకు వచ్చే ప్రాబ్లము. సో అందుకే ఎస్కేప్ ప్లాన్ అయితే పెట్టుకున్నాను. ఈ ఎస్కేప్ ప్లాన్ వేస్ట్. డొల్ల ఎస్కేప్ ప్లాన్ వేస్ట్. ఎస్కేప్ ప్లాన్ నా పని అయిపోయింది. పోతుండేరా నీ వల్ల. ఏమనుకున్నావు సాడిజం గాడ్లో కేసు నీ ఏదో రోజు సంపేస్తా కేసు సస్తావు కదా నువ్వే. సఫకేట్ అయ్యి వీళ్ళే సస్తారు. మర్చిపోయా. దా 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 పడరా పడు. ఏంటి పడ్డా బ్రో? ఏంది బ్రో మోజాంగ్? వీళ్ళు చేయాలంటే వీళ్ళు పడాలి కదా బ్రో. వీళ్ళు ఎందుకు వేసి పడట్లేదు? వీళ్ళు ఏమో కానీ నేను పడుతున్నా కేసు. లేకపోతే పని చేయనా ఆయన లోపల వరకు తీసుకెళ్ళి చేస్తే ఇది ఇందులో వేయడమే కిక్ గైస్. ఇప్పుడు పడకుండా ఆచి దూచి అడిగేయాలి. దక్కన్నదా దక్కన్నదా పడ్డాడు. అరే నువ్వు ఇట్రా మాకు అటే ఇల్లు. వీడికి లీడ్ ఎలా తెంచాను? అది లోపలికి వెళ్ళరా నా సామి. లోపలికి అది పో. లోపలికి పో. ఇది ఎందుకే తీడితే నాకు వాటర్ తీసాను. వాటర్ తీసేసి లోపలికి అరే నువ్వు ఇంకొక అడుగు వచ్చినావని నడుస్తాను. నా గురించి నీకు తెలియదురా. పో లోపలికి పో. ఎందుకే తీడుతూ నాకు ఈ హోల్ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ ముందు క్లియర్ చేసి పడలేదు. ఆడ వెళ్ళిపోతున్నాడు అక్కడ. ఏం చేయమంటారు? అయిందనుకో లోపల మళ్ళా మొత్తం పోయింది. బర్రెగాడలో నీకు పెట్టి ఇటు వెళ్ళిపోయారు నువ్వు. నాతోరా ఎందుకే ఇడుతో నాకు. వేసేసి వీటిరా. ఏమైంది? మై బ్యాడ్. అక్కడ ఒక కాబుల్ స్టోన్ అక్కడ ఒకటి పెట్టేసి ఇప్పుడు వాటర్ పోసి దరస్సామి దారే. ఏంద్రా అదే? మళ్ళీ నేను ఇన్వెంటరీకి వెళ్ళి ఇంకో డర్ట్ తీసుకొని ఆ డర్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అరే పడరా రే. కామెడీ కదరా నేను చేసేది. దాదాగిరి కూడా చేయట్లేదా? ఇటురా. నేను నిజంగా చంపేస్తా. నా గురించి నీకు తెలీదు. నాకు కనుక కోపం నుంచి చంపేస్తా. ఏదో క్రీపర్ వచ్చి బ్లాస్ట్ అవ్వాలి. పని అయిపోద్ది ఈరోజు. చేసింది అంతా కష్టపడి చేశారు రీ. దా అలానే అది పడ్డాడు.
అలానే ఉంటుంది మరి, అలానే ఉంటుందిరా. ఎంత కష్టపడ్డాను తెలుసారా. ఎందుకేది ఇంకేదో వీడికి ఏమవుతుంటే ఒక స్టోన్స్లో జాంబీ. అరే జాంబీ జంబీ ఆవరా జంబీ ఒక్కడిని ఎక్కించడానికి ఇంతసేపు పట్టింది. మీ అందరిని ఎక్కించాలని నా పని. జాంబీ విలేజర్ నీకు మళ్ళీ గోల్డెన్ యాపిల్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. అలాగే నాయన వాడికి క్యూర్ చేయడం కంటే చంపడం అంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చు అడుగు. అంటే నేను ఇక్కడ ఎందుకు పెట్టాను తెలుసా అసలు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర చంపుతాను కాదు. ఎదవన్నారు, ఎదవలా ఉన్నారు. నువ్వు ఎదవన్నారు, ఎదవ వేస్ట్గా నేను అదిలే కాదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఏదో చేద్దామని వచ్చా. వుడ్డు అందుకు వుడ్డు ఐ నీడ్ వుడ్డు. ఈ 2 తప్పతే స్టిక్స్ కాదబ్బా, ఏమంటారు దాన్ని, ఫెన్స్ కదా. అది ఇది 2 స్టిక్లు 2 వుడ్లు, అవి 4 వుడ్లు. సరే ఈ ఒక్క దాంతో స్టిక్ చేసేద్దాం. 2 స్టిక్కులు చేయాల్సింది, 4 స్టిక్కులు చేసాం మళ్ళీ నేను వచ్చి. అండ్ ఇది ఒక 2 వుడ్ చాలు. వుడ్డా అది ప్లాంక్సా? ప్లాంక్స్ కదా. దేర్ఫోర్ మనం ఇక్కడికి వచ్చి ఇందులో ప్లాంక్స్ కన్వర్ట్ చేసేసుకొని నేను ఎంత మట్మార్ఫుల్లో అంటే ఇందులోంచి ఒక హాఫ్ ఇందులో పెట్టేసుకుని ఇప్పుడు ఇలా 2 పెట్టేసి 3 వస్తాయి ఒక దాంట్లో. ఇది మోర్ దాన్ ఇనఫ్ వేస్ చెప్పాలంటే. అరే నేను ఇది ఇక్కడ ఎందుకు పెట్టా? అరే మీరు నాకు అవసరం రా, చెప్పేది వినండి. వాడు పైకి కిందకి దింపుతాడు, నేను అందుకే అక్కడ అలా స్టోన్ స్లాబ్స్ పెట్టేసా. అండ్ ఇది ఏ మాత్రం నేను చేస్తున్న దాంట్లో అయితే అవ్వలే. ఆడ సఫకేట్ వేసి చనిపోయాడు కూడా. వా డ్రాప్ అయ్యాయి చీరలు కాకుండా నేను వచ్చేసాను పిచ్చోండి. ఎలా ఉందంటే ఇది అసలు ఈరోజు ఇది చేసాడంటే లేము, ఇంకా చేసినట్టే. ఇంకా ఏదది ఫ్రెండ్స్ బదులు వచ్చాయి ఆల్రెడీ ఒకదాన్ని చంపేశాను. ఇలా అయినా వెళ్ళొచ్చు కదా. అండ్ సఫకేట్ అవుతాడని నాకు తెలుసు, బట్ ఆల్సో నేను పెట్టా. ఎందుకంటే వాళ్ళు అసలు వినట్లేదు మాట. ఎన్నప్పుడు వాళ్ళు సఫకేటే చచ్చిపోతున్నా కూడా నాకు సంబంధం లేదు. అలాగ 3 ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళిద్దరే మోర్ దాని నాకు. నేను మళ్ళీ ఇంకోటి తెచ్చవచ్చు. ఇంకోటి లీడ్ సేవరా. ఓకే 3 వచ్చేసాయి. ఒకటి లీడ్ అయి ఉంటుంది ఇందులో. అరే రారా అరే మళ్ళీ వీడు చూపియాలదా. చూడండి ఎలా వచ్చాడు ఉరుక్కుంటా. వీడొద్దారా అరే వీడరా నేను మీకు పెట్టేది. నేను నా హాస్టల్లో చూసుకోవట్లేదు అంత బాగా తెలుసు. పడ్డాడు. ఇప్పుడు నేను లీడ్ బదులు ఇది కాదు, ఇది లీడ్ బదులు ఇది పెట్టేసి ఫెన్స్ తీసుకుని ఫెన్స్ పెట్టేయాలి. అక్కడ కాదు దాని పైన
సఫకేట్ అయి చనిపోతున్నారు కదా గైస్, మరి ఎలా? సఫకేట్ అయి చనిపోతున్నారు, అదైతే ఒకటి గమనించాను. సఫకేట్ అయి చనిపోతున్నారు. సఫకేట్ అయి చనిపోతే మనం ఇంకేం చేయాలి గైస్ మనము? నాకైతే దాంతో ఇంచు కూడా వెళ్ళలేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కదరా నాయన. సో ముందైతే మనం అది ఎలా పెట్టాలో చూద్దాం. నాకు ఏడుపు ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. అది ఇక్కడ ఒకటి పెట్టేసి మళ్ళీ దీన్ని ఒకటి తీసాం. ఇంకా ఎలా పేలినట్టుంది అంటుండే. నేను ఇంకా వీడియోలు తీసుకొని చేయాలి అని వచ్చి ఇంకా ఫెయిల్ అయిందిరా సామే, ఫెయిల్ అయింది. సో ఏదో చేద్దాం అనుకొని వచ్చా, ఏదో అయింది. ఇంకా మనం ఏం చేయలేం. అవి సఫకేట్ అయ్యి చనిపోతుంది. లైక్ ఒక్కటేస్తేనే సఫకేట్ అయ్యి చనిపోతుంది, ఇంకా రెండోది బ్రతుకుతుంది. ఏమని ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా ఫుడ్ పెట్టాక అట్లీస్ట్ బ్రతకాలి. అట్లీస్ట్ రెండైనా బ్రతకాలి, ఆ రెండు కూడా బ్రతకట్లే. సో ఈరోజు టైటిల్ వచ్చేసి ఇందిరా అలా చూస్తున్నావు ఇందిరా నేను చేయాలనుకోవట్లేదు. ఈరోజు టైటిల్ వచ్చేసి ఇంకేం లే, మిషన్ ఫెయిల్డ్. ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత ఒక్క మిషన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ టైం అంతా తెలుసుకొని వస్తుంది చూడండి, అప్పుడే మీకు వీడియో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము లైక్ డ్రౌన్ కూడా వస్తున్నాడు. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా కుక్డ్ మీట్ అయితే వచ్చేస్తాను. అదే చెప్తున్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఇది కాకుండా, అవును నెక్స్ట్ వీడియో అండి. ఇప్పుడు పని చేద్దాం, ఇదంతా తీసేసేయాలి. ముందు ఆగండి, నాకు ఐడియా వచ్చింది. ఎలాగో మనకి ఇది వేస్ట్, నాకు పని చేయట్లే. నా వేలో నేను ట్రై చేద్దాం అనుకున్నా. సో ఇదంతా వేస్టా అంటే వేస్టే. నేను నెక్స్ట్ వీడియోలో కాదు కదా, ఆ నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటిది ఒకటి చేయను. నాకు ఐడియా వచ్చింది, కానీ అదేంటంటే చెప్తే ఫెయిల్, చెప్పకపోతే బెటర్. సో చెప్పకుండా చేస్తే ఇప్పుడు. సో ఎలాగో ఫెన్స్లు వస్తున్నాయి, పెడితే 3 అలా. సో నేను ఇక్కడ ఫెన్స్ పెట్టేసి అందులో 2 పెట్టేసి బ్రీడ్ చేసి ఇంకోటి వస్తుంది, అలా బ్రీడ్ చేసుకుంటూ పోతా. దేన్ని కిల్ చేయ, లాస్ట్కి ఎలాగో వస్తుంది కదా ఇలా కుక్డ్ ఫుడ్ దానంతా కొడుతుంటే. సో చేసేద్దాం, చలో అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వుడ్ అంతా అయిపోద్ది. నిజం చెప్తా గైస్, ఆఫ్లైన్లో ఫుల్ గ్రైండ్ చేసుకొని వస్తా, దానికి మీరే షాక్ అయిపోవాలి. మిమ్మల్ని ఇక్కడ తోస్తాడా రాడు, ఆడో వేస్ట్ కూడా వదిలేండి. ఏంటి ఏం చేద్దాం, ప్లాంక్స్ ఉన్నాయి ఇక్కడ 2 వస్తాయి, స్టిక్స్ వచ్చేసాయి. అండ్ ఇట్లా కూడా స్టిక్స్ ఒక 18 వచ్చాయి, 18 స్టిక్స్ వచ్చాయి. ఇంకా మనకి ప్లాంక్సే కావాలి మోస్ట్లీ. సో అలా అనుకుంటే ఇంకా బాగానే వస్తాయి ఏం చెప్పాలంటే. సో ప్లాంట్స్ ఒక 23 అంటే ఎన్ని ప్లాంట్స్ వస్తాయి? 23 వుడ్ అంటే ప్లాంట్కి 4, అలా అనుకుంటే చాలానే వస్తాయి. ఒక 18 ఉన్నాయి కదా, 20 చేసా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఫెన్స్ చేద్దాం. ఇది ఒక 1 ఎన్ని వచ్చాయి, ఉన్నదంతా మొత్తం ఫెన్స్లు చేశా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫెన్స్ వచ్చేసి 18 వచ్చాయి, 18 ఫెన్స్. ఇంకా ఇది ఒకటి కావాలి. మరి దీనికి ఉన్న రెసిపీ ఏంటి నాకు అర్థం కావట్లే. దాని పేరు కూడా ఫెన్స్ అనే ఉంటుందా? ఇది కావాలి, 2 ప్లాంక్స్ కావాలి. ఇంకా 2 ప్లాంక్సా? ఉన్నాయి కదా, కన్వర్ట్ చేసాం బాగుంది. ప్లాంక్స్ చాలే అండి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతే
ఏమవ్వట్లేదు. ఇంకేం కావాలి? బర్డ్స్, జంగిల్ ఫెన్స్. ఇంకే ఫెన్స్లు లేవారా? ఏ ఉన్నాడు చూపిస్తున్నారు. నా దగ్గర 4 ఉన్నాయి. స్టిక్లు కూడా 4 ఉన్నాయి. వీళ్ళు ఎందుకోసం నేను చూస్తా. లైక్ ఇక్కడ ఈ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 వచ్చింది కదా. మరి ఇది అందులో చూపించలేదు. కామెడీలు ఇలానే జరుగుతూ ఉంటాయి. నైట్ అయిపోయి వస్తుంది మళ్ళీ. ఎవడు ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళిపోయావు? అండ్ ఇంకోటేడి ఈడు బయటికి వచ్చాడా? అన్ని లోపల పంపించానా? అదేమో అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో వీళ్ళైతే వీళ్ళిద్దరే అనుకుంటా. ఫస్ట్ అయితే ఒకడు నార్మల్గా వచ్చాడు, సఫకేట్ అయ్యి నేను పెట్టిన ద్వారా. ఇంకా రేపు పొద్దున్న కానిద్దా, ఇంకా అయ్యేటట్లేదు. పనుకుందాం అంటే ఇక వాళ్ళు స్లీప్ అయినాయి. సర్లే నైట్ స్లీప్ కదా, వెళ్ళి చేస్తుంది. ఎవడైనా వచ్చి కొడితే అప్పుడు చూసుకున్నాం. అయినా మనల్ని కొట్టే మగాడప్పుడు ఉంటాడు గేసి, రాంబీలు తప్ప. ఇది సరిపోద్దా? అక్కడ ఒకటి, ఇక్కడ 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 ఒకటి. ఇది అయిపోయింది. నువ్వు కూడా వచ్చాయి. దీన్ని బద్దలోంచి ఇలా చేయాలి కదా. సో ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఒక్కటి కోసం. సర్లేండి, రేపటి కోసం ఇలాగా ఒక్కదాని కోసం. సో 1 2 3 4 కదా. స్టిక్స్ ఎలాగో ఓకే. 2 సైడ్స్ కావాలి మనకి. నైట్ అయిపోయింది రో నాయన. లాగెత్తట్ని రో బాలరాజు. మీ వల్ల నేను ఫెన్స్ తీసా తెలుసా? వీళ్ళు ఒక 1 2 ఒకటి దిగుతూనే ఉంటారు. పడుకుందాం ఇంకా. ఈ వీడియో ఇప్పుడు రికార్డింగ్ ఎంత అయిందో కూడా తెలీదు. సారీ గైస్. ఇంకా ఇది లాస్ట్ వీడియో అని మీకు ఏం చెప్తానని అని మైండ్ క్రాఫ్ట్ గైస్ ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నా. లాస్ట్ వీడియోలో పెడతా. ఇట్స్ ఇంపాసిబుల్ టు కీప్ లాస్ట్ వీడియో వేడి. నువ్వు ఇక్కడే ఉండరా. నేను ఏం చేద్దామని వచ్చేప్పుడు ఇంకో ఫెన్స్ కావాలంటే ఇంకా వుడ్ కావాలి. వుడ్ అంటే ఇంకొక ప్లాంక్ రా చాలు. ఇంకొక వుడ్ తీయండి. ఇందులోకి వెళ్ళి ఇందులో కన్వర్ట్ చేశాక ఇప్పుడు అరే మీ అందరిని ఇక్కడెందుకు దోసేస్తున్నాడు రా వాడు. ఎవర్రా బాలరాజా నువ్వు? ఇక్కడ 2, ఇక్కడ ఇది, ఇక్కడ వచ్చేసాయి చాలు. మోర్ దాన్ ఎనఫ్ ఇది చెప్పాలంటే. నాకు దానికి కాంబినేషన్ నచ్చలేదు. ఇలా పెట్టేస్తున్నారు. దీనికైతే షార్ప్నెస్ 5 ఉంది, దానికైతే షార్ప్నెస్ 4 ఉంది. 3 అనుకుంటారు. దీనికి షార్ప్నెస్ 5 ఉంది, దీనికి కూడా షార్ప్నెస్ 5 ఉంది. సో ఇక్కడైతే కౌసం పెట్టేసాం అనుకోండి. దరిద్రం వదులుతుంది ఏం చెప్పాలంటే. 2 బయట చేయాలి ఇప్పుడు. కానీ ఒక్కటి కూడా ఎటుపోవద్దు తినందా. సో ఈసారి అయితే ఫుడ్తోనే వద్దాం అనుకున్నా. ఇంకా ఎవరి లోపలికి వెళ్ళొద్దు ఇప్పటి నుంచి. రండి బడి రండి. రండి రా బాబు, ఓ రండి 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 రా బాబు, రండి రా బాబు. సరే ఫస్ట్ నేను తీసుకెళ్ళిపోతా. అడుస్తూ వచ్చా లేకపోతే లేదు. నువ్వు ఆర్డర్లో మాకు దండం పడతా ప్లీజ్. వాడు అక్కడి నుంచి ఉండంత పెద్దది చేయట్లేదు. తీసి ఈ 2 బ్రీడ్ చేయాలి ఇప్పుడు. దా అది ఏంటాడు అక్కడే స్టక్ అయిపోయాడు తెలియకడుగుతా. ఏంట్రా దయ్యం పట్టిందా? వదలనిపించట్లే, వదలాడు కదా. దా నాకు అందరి మీద ఒకటి. దా నువ్వు వీటిలో కదా, నీకెందుకు? నీ క్యారెట్లు కదా పెట్టాలి. అండ్ అది టేమ్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టుంది. దారా బాలరాజా దా. నువ్వు కూడా తిను. యా ఓరి అప్పుడెంత గ్రో అయిపోయావా? నాదే లేదుగా. పక్కన
అండ్ ఇది అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తున్నాను. పెద్ద పర్లేదు, కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది గ్రో అవ్వగానే ఇంకా గ్రో చేయిస్తాం. తినవా మీకు వద్దా? అలిగావా? బొంగుతి పెట్టావా? మొత్తం పెట్టేసా వీటి. అది గ్రో అవడం ఒకటి తక్కువ. ఇక్కడ ఏ బేల్స్ కూడా ఇంకా తీయాల్సిన టైం వచ్చింది. ఏం చేస్తాం, అవి గ్రో అవుతాయి. రన్నింగ్ చేయమంటారు. సారీగా లేడు ఇక్కడ. అక్కడ ఉన్నావా? అయితే పండుగ ఏ బేల్స్ ఫుల్లీ కన్వర్టెడ్ 18 వచ్చాయి. మీరా తినట్లేదు. అది ఇంకోటి వచ్చేసింది రో యహూ ఎక్స్పీ వచ్చింది. సో ఇలానే ఇంకా మొత్తం మళ్ళీ ఒక్కసారి ఆడండి. ఇట్లా ఇలా పెడితే ఇలాంటివి కూడా ఫాలో అవుతుంది రామోజాన్ని. అది ఇది కూడా బతికేమి నీ కూడా వీడి చేయట్లేదారా మొత్తం నీకు. అతి బతికే 4 వచ్చాయి ఇప్పటికే. ఇంకొక హేవేలు ఇక్కడ 1000 ఉన్నాయి గైస్. కావాలంటే అన్నిటితో పని వచ్చాయి. ఏం చెప్పాలంటే టైమింగ్ ఈజ్ హేబేలు అప్పుడు ఉంచేసా పంచుకోరి, ఇప్పుడు పనికి వస్తున్నాయి. వీటితో అసలు పనే లేదండి ఏం చెప్పాలంటే. వీటితో కాదు, కానీ ఇప్పుడు వీటితోనే చాలా పెద్ద పని రావాల్సి వచ్చింది. 9 హేబేల్స్ 9 మోర్ దాన్ ఇనఫ్. ఇది స్టాక్కి పైన వచ్చాయి, లైక్ స్టాక్ అలా స్టాక్ అన్న. క్యారెట్స్ పోయినాయి. క్యారెట్స్ గ్రో అవ్వాలి, ఆడ తీసి మళ్ళీ అందులో వేసి చంపేస్తాను అంతే. దానికి కాదు నీకు కావాల్సింది. నాకు కావాల్సింది ఎక్స్పీ అడగట్లేదా? మీరిద్దరం నైస్. ఒక్కటి ఇంతసేపు పడుతుందా? హలో, ఇంకా చిన్న బేబీ ఏదమ్మా. మీరందరూ ఇలా వస్తే ఎలానా? వదలట్లేదు. ఇంకోటి వద్దురా. అరే ఎంతమంది కావాలంటే అంతమంది రండి. అండ్ ఇంకా చాలు. ఏందిరా ఫార్మర్, నువ్వు వెళ్ళి పని చేసుకో. నీకెందుకురా నా గురించి? ఎందుకురా నీకు నా గురించి? వెళ్ళరా. అండ్ ఇప్పుడు ఏం లేదు, ఇలా లోపలికి వెళ్తాం. ఒకవేళ ఫుడ్కి అవసరం వస్తే. ఇప్పుడు అంతేం లేదు, ఇలా ఏం చేస్తాం, ఫ్లేమ్ ఉందిగా వేసేస్తాం. కుక్డ్ ఫుడ్ ఆన్ ది స్పాట్. ఇంకా తినుడు. కాకపోతే ఇది చాలా తక్కువ ఇస్తుంది ఏం చెప్పాలి. బట్ ఆల్సో ఇట్స్ అ బెటర్ వే. అది పని చేయలేదనుకో ఇలా చేయండి. యా ఇది కూడా బాగానే ఉంది కదా గీస్. అండ్ వీళ్ళకి ఫుడ్ మరి ఏమో ఎక్కట్లేదు. మరి ఎక్కచ్చారు నిన్ను? యా పో. అండ్ నీకు నేమ్ పెట్టాలి. దానికి ఏదైనా నేమ్ ట్యాగ్ చేయండి అబ్బా. లైక్ చెప్పండి నేమ్, దాన్ని చూసైతే ఇంకా పెడదాం. అండ్ ఒక గోళం కూడా ఉన్నాడు లేండి లోపల, లేకపోతే ఇంకొన్ని స్పాన్ చేద్దాం. అందులో ఉంది ఐరన్ కావాల్సి ఉంటుంది.
ఇంకా రేపైతే స్ట్రిప్ మైనింగ్కి వెళ్దాం. మీరు ఇక్కడే కూర్చోవాలరా, మీరు సేఫ్ ఉండాలంటే. నిజంగా చెప్తున్నా, మీరు ఇక్కడ ఉంటేనే మీరు సేఫ్. బయటకు వచ్చారని గందరగోళమే మీకు, అలా అనుకుంటే వచ్చేయచ్చు. అండ్ ఇదే మనకు ఫస్ట్ గ్రాస్ బ్లాక్ వచ్చేసి అది ఎలా వచ్చిందో కూడా తెలియదు, నార్మల్ కింద స్పాన్ అయి ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను దేంట్లో దానిలో పెట్టాలి. సో ఒక టీఎన్టీ చేద్దామని నాకు అనిపించింది, అందుకే వచ్చా. అండ్ ఒక శాండ్ కూడా కావాలి, టీఎన్టీ కదా, టీఎన్టీఏ. ఒక ఓర్ని ఇన్ని తీసుకున్నాయా, ఒక టీఎన్టీ చాలు అండి. అండ్ గన్ పౌడర్ వెళ్ళిపో, ఇది కూడా వెళ్ళిపో, ఒక్క నిమిషం. అండ్ చూస్తే బాగానే ఉంది కానీ ఇన్వెంటరీలోకి వెళ్తాను చెత్తగా ఉంది. సారీ, ఇది 1 2 వెళ్ళడానికి రావడానికి ఈజీగానే ఉంది. అరే రాజాది రాజా, రాక్సీ రాజా. 61 days అబ్బా ఈరోజుతో, 58 61 బాగానే వచ్చాడు. అండ్ టీఎన్టీ బ్లాస్ట్ చూస్తే చూడాలనుకుంటే ఇది ఉన్నా టీఎన్టీ ఇక్కడ ఉందా రండి, నేనుగానే వేసుకుంటున్నా. దాన్ని తీసుకోవడం చేతిలో పట్టుకుని తినకపోవడం ఇంకా బెటర్. అండ్ ఇలా టీఎన్టీ ఉంది కదా, ఏం లేదు, లైన్లో ఒకటి 3-6 పెట్టుకొని వస్తా, అక్కడ పెట్టేసి ఇంకా అంతే, బ్యాక్ వచ్చేసి పేలిపోతుంది. సో ఇంత డ్యామేజ్ చేస్తుంది మన పాత అబ్బాయిది. బాగుంది, వాటర్ ఫ్లో బాగుంది కదా. సో అలా ఇంకా స్ట్రిప్ మైనింగ్ అయితే చేయాలి. నేను ఇంట్లోకి వెళ్ళి అయితే గేమ్ కిట్ అవుతా, ఎందుకంటే మళ్ళీ బయట వేసారనుకోండి నాకు ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఆఫ్లైన్లో అలా జాయిన్ అయితేనే వేసుకుంటే నేను ఒక్కొక్కటి వచ్చాడరా మా ఊడు అని. సో ఇంక ఈరోజు అయితే అలా. సో ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో చేసాం. అండ్ నెక్స్ట్ వీడియో స్ట్రిప్ మైనింగ్, అది కూడా వద్దు లేదో చూద్దాం. ఎందుకంటే నాకు ఇంకా డైమండ్స్ కావాలబ్బా, గోల్డ్ కూడా వద్దు, నాకు డైమండ్స్ కావాలి. నాకు డైమండే లేదు, ఒక్క డైమండ్ లేదు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. అండ్ మనం 61 days విత్ ఐరన్ సర్వైవ్ అయ్యాం, ఈజీ లెవెల్. సో ఇంకా దాట్స్ వై టుడే. నెక్స్ట్ వీడియో అయితే స్ట్రిప్ మైనింగ్కి వెళ్తాం. ఆ వీడియో ఇప్పుడప్పుడే రాకపోవచ్చు, ఎందుకంటే దీని ల్యాగ్ చూసారు కదా స్టార్టింగ్లోనే ఎంత లాగ్ అవుతుందో. అది కూడా నేను ఇప్పుడు కూడా తిప్పుతున్నా, అయినా కూడా తిరగట్లే, చూసారా, అది ల్యాగ్ అయితే రంబలో అవుతుంది. సో నన్ను ఏం చేయమంటారులేండి, బ్యాక్ 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 డోర్తి, ఇది కూడా డోర్తి, ఆడవాళ్ళు కూడా తీరా. సర్లేండి, ఇంకా నేను సెట్ చేసుకొని పనుకుంటా. ఇంకా దాట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.